विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरुतेव सर्वकार्येषु सर्वदा समाधिताभ्यो नमः ज्ञानानन्दमयं देवं स्वर्गाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिं उपास्महे వాయిస్ క్యాప్చర్ చేస్తున్నాము ఒక దగ్గర తీసుకుందాం ఇవాళ రోజున పరీక్షిత్ మహారాజ్ గురించి తెలుసుకున్నాం చాలా ఇంపార్టెంట్ పరీక్షిత్ మహారాజ్ పేరు ఎక్కడ నిలబడ్డది మనకి గ్రామీణ భక్తుల్లో ఫస్ట్ శ్రవణం దగ్గరే పరీక్షిత్ మహారాజ్ వాళ్ళతో ఎవరో కూర్చున్నట్టుగా తీసేయండి సరే అనంతరం సూతుడు ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సూత మహాముని మళ్ళీ తన శిష్యులకు చెప్పడం స్టార్ట్ చేశారు పాండుసుతుడు 5 ద్రుపద కుమారి ద్రౌపది కుమార్తె పత్ని అయింది పాండవులు 5 ద్రుపద మహారాజు కూతురైన ద్రౌపది భార్య అయింది 5 కలిపి ఒకటే భార్య ఆమెకు 5 కొడుకులు పుట్టారు ద్రౌపది దేవికి 5 కొడుకులు పుట్టారు అర్జునుడు శ్రీకృష్ణుడి సంబంధితో అర్జునుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడి పర్మిషన్ తీసుకొని శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రను అపహరించి తెచ్చి వివాహం ఆడాడు అంటే ఆవిడ ఎక్కడో ఉంది ఎక్కడుంది అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క చెల్లెల్ని అపహరించి తీసుకొచ్చి వివాహం అది మళ్ళీ ఆ స్టోరీ ఇంకోసారి చెప్పుకున్నాం డైవర్ట్ అవుతుంది ఆమెకు అభిమన్యుడు అనే కొడుకు జన్మించాడు అర్జునుడికి ద్రౌపదీదేవి కాకుండా ఎవరు సుభద్ర కూడా భార్య అర్జునుడికి సుభద్ర కలిగిన బిడ్డ పేరు అభిమన్యుడు అభిమన్యుడు చాలా గొప్ప వీరుడు మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఆనందం అంటే అవతల ఆన్లైన్లో వినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అభిమన్యుడు మహావీరుడు ఈయన అతడు ద్రౌపదేవులు అందరూ రణరంగంలో నిహతులయ్యారు అతడు ద్రౌపదేవి కొడుకులు కౌరవులు అందరూ యుద్ధంలో చనిపోయారు తెలుసు కదా అభిమన్యుడికి ఏమైంది వ్యూహం పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి వెళ్ళడం తెలుసు రావడం తెలియదు అర్జునుడి లేని టైంలో చూసి అభిమన్యుడిని పద్మవ్యూహంలో ఇరికించి చంపారు ఎవరు కౌరవులు అభిమన్యుడి భార్య పేరు ఉత్తర ఈవిడ ఎవరి కూతురు విరాట్ రాజు కూతురు విరాట్ రాజు యొక్క కూతురు ఉత్తర ఈమె ఎవరి భార్య అభిమన్యుడి భార్య ఆమె అప్పటికే గర్భవతి అయింది అప్పటికే అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంతో ఉంది అయితే ఆమె గర్భం మీదకి బాణం వేశారు ఎవరు వేశారు పరీక్షిత్ మహారాజు రావడం పరీక్షించి శ్రీకృష్ణుడు కాపాడాడు ఎవరు వేశారు కౌరవులే వేస్తారు కౌరవులు కాదు ద్రోణాచార్య అప్పుడు కృష్ణుడు లోపలి గర్భంలోకి వెళ్ళి గర్భం మీదకి వేస్తే ఒక కొడుకు చనిపోయిన కొడుకును ప్రసవించింది ఎవరు ఉత్తర ఆ కొడుకుని ఎవరు కాపాడారు శ్రీకృష్ణుడు కాపాడారు అంటే ఆ వంశం ఎవరి వంశము అభిమన్యుడు లేదంటే అర్జునుడి వంశం పరీక్షణం కాకుండా కాపాడాడు కాబట్టి ఆయన పేరు పరీక్షిత్ మహారాజు వచ్చింది అలా కాకుండా ఆ యొక్క అస్త్ర ప్రయోగం గర్భంలో ఉండగా పిల్లాడి మీద జరిగింది కాబట్టి ఇంకో విధంగా ఎలా చెప్తారు గురువులు అంటే అస్త్ర ప్రయోగం గర్భం మీద జరిగినప్పుడు లోపల శ్రీకృష్ణుడు దూరాడంట గర్భం లోపలికి వెళ్ళి ఆయుధం పట్టుకొని గద పట్టుకొని ఆ అస్త్రంతో యుద్ధం చేశాడు కృష్ణ భగవాన్ లోపల ఉత్తర గర్భంలో అప్పుడు ఈ చిన్న పిల్లవాడు చూస్తున్నాడంటే ఎవరు ఈ చిన్ని మనిషి ఎవరు నా ముందు ఇలా తిరుగుతున్నాడే నన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడని పరీక్షించి చూశాడు అందుకే ఆయన పేరు కూడా పరీక్షిత్ మహారాజు వచ్చింది గురువులు అలా కూడా చెప్తున్నారు ఇలా అలా 2 విధాలుగా ఉంది సరే ఆ కుమారుడికి పేరేంటి పరీక్ష పుత్రులందరూ రణరంగంలో నిహతులైన అనంతరం
ధృతరాష్ట్రుడు పాండవ రాజ్యంలో యుధిష్ఠిరుని ఆశ్రయంలోనే కాలం గడుపుతున్నాడు. అందరూ చనిపోయారు కదా కౌరవులు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు. తల్లి గాంధారి. అందరు కొడుకు చనిపోయాక ఇంక మిగిలింది ఎవరు? పాండవులు. అంటే వాళ్ళ తమ్ముడి యొక్క కొడుకులు మిగిలారు పాండవులు. ఆ పాండవుల దగ్గరే ఉంటున్నారు పెద్దనాన్న. ఇంకెవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి. అంతమంది ఇంకెవరు? విదురుడు. అలా సంజయుడు కూడా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇబ్బందిగా ఉంది. సో ఎక్కువ మాట్లాడితే జాగ్రత్త. సంజయుడు వీళ్ళందరూ పుత్ర శోకాతురత. ఇక గాంధారి కూడా అక్కడే ఉన్నారు. కొడుకులందరూ కొడుకున్న గాంధారి కూడా ధృతరాష్ట్రుడితో పాటు పాండవుల చెంతనే ఉన్నారు. యుధిష్ఠిరుడు వారిని ఈ కళ్ళతో కనిపెట్టుకుని సకల సంపదలు చేస్తున్నారు. ధర్మరాజు మాత్రం జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఎవరిని? పెద్దనాన్ని. ఆమె తన తల్లిదండ్రులానే చూసుకుంటాడు. ధర్మం కదా, ధర్మరాజు అంటే ధర్మం. ఆయన తల్లిదండ్రులానే చూసుకుంటున్నాడు ఇద్దరిని. ధర్మవిధుడైన విదురుడు ధర్మశుద్ధ జన్మతితో ప్రజ్ఞాచక్షు అయిన ధృతరాష్ట్రులకు గాంధారికి జ్ఞానబోధ చేస్తూ అక్కడే ఉన్నాడు. విదురుడు మాత్రం ధర్మరాజు పర్మిషన్ తీసుకొని ధృతరాష్ట్రుడికి గాంధారికి జ్ఞానబోధ చేస్తున్నాడు. అంటే జ్ఞానం నేర్పిస్తున్నాడు. ఎందుకు? ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది వచ్చింది, మీరు ఏం చేయాలి, ఇంకా కృష్ణుడి వైపుకి మండిపోండి, కృష్ణ సాధన చెయ్యండి, దానివల్ల మోక్షం లభిస్తుంది, తపస్సు చేయండి, వానప్రస్థానంలో వెళ్ళండి, ఇవి చెప్తున్నాడు. కానీ ధర్మరాజు తమ్ముడే భీముడు మాత్రం అటు ఇటు వెళ్ళినప్పుడల్లా వీటి ఒక మాట అన్నాడు. ఎవరనేవాడు? ధృతరాష్ట్రుడిని గాంధారితో మాట అనిపోతుండేవాడు. ఏమనేవాడు? దుష్టుడైన పెద్దనాన్న తిరుగుతున్నాడు భీముడు. ఏమంటున్నాడు? దుష్టుడైన ఈ గుడ్డిరాజు అంటున్నాడు పుత్రులందరినీ సంహరించాడు. ఓకేనా? గుడ్డివాడైన ఈ రాజు తన కొడుకులందరినీ నేను చంపేశాను. అంటే అందరు చచ్చిపోయారు. దుశ్శాసనుని రుధిరం త్రాగాను, గుండెలు చీల్చేశాను దుశ్శాసనుని. ఎందుకు? ఆయనే కదా లాగింది ద్రౌపది వస్త్రాన్ని, దుశ్శాసనుడు. ఇప్పుడు ఈ గుడ్డిరాజు సిగ్గువిడిచి మా ఇంట కాకిలాగా ఇంత పిండం తింటున్నాడు అని భీముడు వారిని ఎంతో తీక్షణంగా నిందించాడు. ఈ గుడ్డిరాజు కాకిలాగా మా ఇంట్లో పిండం తింటున్నాడు అని తింటున్నాడు. భీముడికి ఎందుకు దోషం వచ్చింది? పెద్దవాళ్ళ నుండి తమ్ముళ్ళు కొడుకులు నుండే చూస్తూ చూస్తూ కాము ఉన్నాడు, ఆపకుండా. ధర్మమని తెలిసి కూడా ఆపలేదు. అందుకు కోపం. నువ్వు పెద్దవాడు, నువ్వు చెప్పి దుర్యోధనుడు ఆగడా? వింటాడే తర్వాత చెప్పాలిగా అని భీముడు వారితో ఎంతో తీక్షణంగా నిలుస్తుంటే ధర్మరాజు మాత్రం వచ్చి అంటుండేవాడు ఎవరితోని? ధృతరాష్ట్రుడు గాంధారితో. భీముడు మూర్ఖుడు అలానే అంటుంటాడు, మీరు పట్టించుకోవద్దు అనేవాడు. అంటే ఇక ధర్మం కదా. ఇప్పుడు ఎవరు దిక్కులేని వాళ్ళు మన దగ్గర ఉన్నారని మనం అనిపించం. నిజంగా చెప్పాలంటే ధర్మరాజే కరెక్ట్. భీముడు అన్నది తప్పే. భీముడు ఇప్పుడు రోష ఆవేశం. అతని మాటతో మీకేం పని అని వారిని ఆశ్వసిస్తుంటాడు. భీముడి మాటలు మీరు పట్టించుకోకండి, హాయిగా ఉంటుంది ప్రశాంతంగా అని ధర్మరాజు చెప్తూ ఉండేవాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అలా 18 years గడిచింది. అలా భీముడితో తింటూ అక్కడే 18 ఏళ్ళు గడిపారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇంకెవరు? ధృతరాష్ట్రుడు ఒకనాడు ధర్మజుని ఇలా అర్థించాడు. ధృతరాష్ట్రుడు వెళ్ళి ధర్మరాజుతో అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ధర్మజ, నేను ఇప్పుడు నా పుత్రులకు విధిపూర్వకంగా నివాస క్రియలను నిర్వహింపదలుచుకున్నాను. అంటే వాడు చనిపోయిన తర్వాత చేసే ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ నా కొడుకులకు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. భీముడు అందరికీ ఊర్ధదైహిక క్రియలు చేశాడు, కానీ పూర్వవైరాన్ని మనసులో పెడుతూ నా కుమారులు మాత్రం చేయలేదు. గొప్ప లోకాలు తరించడానికి అందరికీ భీముడు చేశాడు. ఏమి చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టి అవన్నీ క్రియలు ఉంటాయి కదా, ఊర్ధదైహిక క్రియలు అంటే వేరే గొప్ప లోకాలకు వెళ్ళడానికి చేయాల్సిన క్రియలు, అవి భీముడు అందరికీ చేశాడు. కానీ నా కొడుకుల మీద వైరం వల్ల చేయలేదు భీముడు. అందుకే నేను చేయాలనుకున్నాను, కొంచెం ద్రవ్యం కావాలి, ఇస్తావా అని అడిగాడు. ఎవరిని? ధర్మరాజు. భీముడు ఏమన్నాడు అప్పుడు? నో అన్నాడు. ధర్మరాజు ఏమన్నాడు? ఎస్ నిజం. ఎంత శత్రువు అయినా చచ్చిపోయాక శత్రువు ఉన్నాడు.
శత్రువు అనుకోండి. రాముడు అదే రామాయణంలో మనకు నేర్పించింది. రావణాసుడు చనిపోయి పడిపోయి ఉంటే విభీషణుడు వచ్చి పర్మిషన్ తీసుకుంటాడు, మా అన్నయ్య గారికి అంత్యక్రియ చేయాలి. అవునా? అనగా నేనేమంటాడు రాముడు, రావణాసుడు బ్రతుకున్నంత వరకు నాకు శత్రువు, ఆయన చనిపోయాక నాకు సోదర సమానమే, నిర్మమాటగా తీసుకెళ్ళి అంత్యక్రియలు చేద్దాము అన్నాడు రాముడు. ఎవరిని? రావణాసుడు. అలా ఆ ధర్మం ప్రకారం భీముడు తప్పు, ధర్మరాజు కరెక్ట్. అందుకే ధర్మరాజు అంటే ధర్మం, అదే విదురుడు. మళ్ళీ ఇద్దరు ధర్మరాజులు ఉన్నారు మహాభారతంలో. ఒకటే విదురుడు నిజమైన యమధర్మరాజు. ఆ యమధర్మరాజు మళ్ళీ ఎవరికి పుట్టాడు? కుంతికి పుట్టినవాడు. యమధర్మరాజుకు కుంతికి పుట్టినవాడు ఈ ధర్మరాజు. అవునా? యమధర్మరాజుకి కుంతికి పుట్టినవాడు ఎవరు? ధర్మరాజు. అదే యమధర్మరాజు శాపంతో విదురుడిగా వచ్చి ఉన్నాడు. మహాభారతంలో ఇద్దరు ధర్మరాజులు నడిచారు. సరే, నాకు నీవు కొంత ధనం ఇస్తే వాళ్ళకి ఊర్ధ దైవ క్రియలు నిర్వర్తిస్తా అని అన్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అనగా భీముడు ఇవ్వద్దని అన్నాడు, కానీ ధర్మరాజు మాత్రం అతని మాట లెక్క చేయలేదు, భీముడిని ఇచ్చాడు. అందుకు వృకోదరుడు మిత్రుడై ధర్మరాజుని భీముడు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఇస్తాడు అన్నాడు కదా, అలా అయింది, ఇయ్యాలి మనం అన్నాడు. ఇప్పుడు తిడుతున్నాడు భీముడు. ఎవరిని? ధర్మరాజు. ఏం తిడుతున్నాడు చూద్దాం. అన్నయ్య తిడుతున్నాడు. దుర్మార్గులైన దుర్యోధనాదులు నివాప క్రియలకు మనం ధనం ఇవ్వాలా? వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళకి మనం ధనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అలాంటి లోకాలకే పోవాలి వాళ్ళు చేసే పాపాల వల్ల. నువ్వు ఎందుకు మంచి లోకాలకు పంపిస్తున్నావు? నీ మంచితనం కారణంగా మేము ఎన్నో ఆపదలకు లోనయ్యాం. ధర్మరాజుని అంటున్నాడు ఇప్పుడు, అన్నయ్య నీ యొక్క మంచి వల్ల మాకు చాలా కష్టాలు వచ్చాయి అంటున్నాడు. వనవాసంలో మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నువ్వు అన్ని ధర్మం 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 అంటావు, నీ వల్ల అన్నీ మాకు కష్టాలే. నువ్వు నీ ధర్మం వల్ల మాకు ఇన్ని వనవాసంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటున్నాడు. దుర్మార్గుడైన దుశ్శాసనుడి చే ద్రౌపది నిండు సభలో ఎంత ధర్మాలని పాలైంది. నువ్వు ధర్మధర్మాన్ని పాచికలాడాక కూడా ధర్మధర్మాన్ని కూర్చున్నావు. దుశ్శాసనుడు వచ్చి ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నావు కూడా ఏం చేయకుండా ఏం చేయధర్మం మళ్ళీ ఆపావు. అంటే మన భార్యని ఎవరో చీర పట్టుకొని లాగుతున్నా కూడా ఆపడానికి లేకుండా చేసావు ధర్మం అనే పేరు మీద. విరాట్ రాజు దగ్గర, విరాట్ రాజుకి ఏమన్నా కూతురు ఎవరు? ఆ విరాట్ రాజు దగ్గర తలొగ్గి మేము వాళ్ళకి సేవలు చేశాం. విరాట్ రాజు అంటే వీళ్ళకంటే చాలా కిందవాడు, అలాంటి వాడికి మేము తలొచ్చి పని చేశాం. నీ వల్ల ఏం చేశారు? జరాసంధుడని గొప్ప రాక్షసుని చంపిన భీముడు నేను విరాట్ రాజుకి వంట వాళ్ళ పనిచేశాను. వాళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది కొన్ని రోజులు. ఎవరు? నియమం ప్రకారం, ధర్మం ప్రకారం వనవాసం చేయాలి. ఎక్కడున్నారో కూడా తెలియకూడదు, రాజ్య నుంచి దూరం పోవాల్సి వచ్చింది. అలాగే మహావీరుడైన అర్జునుడు నపుంసకుడు లాగా మేలు కాదు నీమేలు కాదు గాజు వేసుకొని కాటుక పెట్టుకొని అక్కడున్న లేడీస్కి డ్యాన్స్ నేర్పించాల్సి వచ్చింది అర్జునుడు. ఎందుకంటే అర్జున్ని గుర్తుపెట్టేస్తారు ఈజీగా. ఆయన యొక్క కళ, తేజస్సు, ఆయనకున్న యొక్క ప్రావీణ్యం అర్జునుడు ఈజీ గుర్తుపడతారు. అప్పటికి కౌరవులు పంపించారు ఎక్కడున్నారు వెతకండి అని. అలా దొరకకుండా బ్రతకాల్సి వచ్చింది. దొరికితే షరతు ప్రకారం మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు దొరకకుండా ఉండాలి. అప్పటికి నీకు చెప్పకుండా కీచకుడిని నేను చంపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ద్రౌపది గారు ఏమయ్యేది అని అంటున్నాడు. దైవవశం చేత కీడు తప్పిందే కానీ పాపాత్ముడైన పురోచనుడు సుయోధన ప్రేతుడై గొప్పకు చిచ్చు పెట్టినాడు. ఒక లక్క గృహంలో వీళ్ళందరినీ విడిది చేయమన్నారు. ఆ లక్కతో తయారైన ఇల్లు రాత్రిపూట వెళ్ళి ఆ పెద్ద స్టోరీ ఉంది, మళ్ళీ మహాభారతంలో చెప్పుకున్నాం. ఆ లక్క గృహానికి నిప్పు పెట్టారు మొత్తం లోపల చచ్చిపోవాలని. కానీ రాత్రి వాళ్ళు సొరంగం తవ్వుకొని కృష్ణుడు చెప్పాడు వెళ్ళిపోండి అని. వెళ్ళిపోయారు. బొమ్మలు ఉన్నాయి తాగబెట్టి వీళ్ళంతా చచ్చిపోయారు అనుకుంటున్నారు. మనంలో గంధర్వుల చేత బంధింపబడిన దురాత్మలైన సుయోధనాలను విడిపించడం పోటీ కాదు. గంధర్వుల చేతిలో ఓడిపోయారు. ఎవరు? కౌరవులు అందరూ ఓడిపోతే పాండవులు వెళ్ళి విడిపించారు. ధర్మరాజు చెప్పినట్టు గంధర్వులను ఓడించి వీళ్ళని విడిపించారు. అది పిచ్చి పని కాదా? నువ్వు చెప్పినందుకే చేసావు అంటున్నాడు. అటువంటి కిరాతుల ఊర్ధలోక క్రియలకు ధనం మనం ఇవ్వకూడదు అంటున్నాడు. నాకు అసలు ఇష్టం లేదు దాన్ని ఇవ్వడం అని భీముడు ఎవరు అంటున్నాడు? అయినా ధర్మరాజు ధృతరాష్ట్రుడుకు
ఇవ్వవలసిన దాన్ని ఇచ్చాడు. ధర్మం కదా. అంతటా అతడు యథావిధిగా తన శృతులందరికీ పారలౌకిక క్రియలు నిర్వర్తించి విప్రుల ధర్మాలు చేసి వనానికి నిర్గమించాడు. అవన్నీ చేసుకొని ఇక తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అతని వెంట గాంధారి కూడా వెళ్ళింది. విదురుడు కూడా వెళ్ళాడు. విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు వెళ్ళిపోయారు. ధర్మరాజాదులు కన్నీరు కారుస్తూ వెళ్ళవద్దని వారించారు. వినక కుంతీదేవి కూడా పుత్రశోక సంతృప్తుడైన ధృతరాష్ట్రుడు ఎప్పుడైనా శమిస్తాడేనో భయంతో విజయసుతుల క్షేమం కోరి వారితో పాడారణ్యానికి వెళ్ళింది. పాపం కుంతీదేవి కూడా వెళ్ళింది. కుంతీదేవి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ధృతరాష్ట్రుడు పొరపాటున ఆ బిడ్డల్ని శాపం పెడతాడేమో. ఎందువల్ల శాపం పెడతాడు? మీరు మాత్రం బాగుండండి, మా కొడుకులను చంపి మమ్మల్ని అడవిలోకి పంపించారా అని శాపం పెడతాడేమో. తల్లి చూడు భయం అని కుంతీదేవి వెళ్ళాలని రూల్ లేకపోయినా కూడా వాళ్ళతో పాటే వెళ్ళింది కుంతీదేవి. అంటే దగ్గరుండి ఆయన శాపం పెట్టేయడానికి అడ్డుపడవచ్చు. కోపం తెచ్చుకోకండి అని చెప్పచ్చు. లేదా ఆయన కూడా ఈగో సాటిస్ఫై అవ్వచ్చు. కుంతి కూడా మాతో పాటు వచ్చింది కదా. చూడండి ఎంత ఆలోచిస్తుంది. మొదటి కుంతీదేవి కూడా అరణ్యానికి వెళ్ళింది. వారిని గంగా తీరం దాకా పంపి అందరూ వినిపిస్తూ తిరిగి వస్తున్నప్పుడు చేరారు. గంగా తీరం దాకా వీళ్ళందరూ రిటర్న్ వచ్చేసారు. ధృతరాష్ట్రాదులు గంగా తీరాన సతయూపాశ్రమంలో తృణకుటీరాలు నిర్మించుకొని, అంటే గట్టి పొరలు వేసేసి చేస్తారు కదా, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని అతడు సమాహితులై తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇలా 6 సంవత్సరాలు గడిచారు. 6 సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ వీళ్ళు అక్కడే ఉన్నారు. నలుగురు. ఎవరు? ధృతరాష్ట్రుడు, ఒకనాడు ధర్మరాజు తన తమ్ములతో ఇలా అన్నాడు, అనుజులారా, రాత్రి నాకు కుంతీదేవి కల్లో కనపడింది. ఆమె ఎంతో కృషించి ఉంది. ఆమెను ధృతరాష్ట్రాదులను చూడాలని నేను అతను పడుతున్నాను. మీరు కూడా రాదలిస్తే రండి అని అడిగాడు. ధర్మరాజుకి తల్లి కనపడ్డదంట కల్లో. కుంతీదేవి చాలా కృషించిపోయింది ఇల్లుతో. నాకు అమ్మ చూడాలనిపిస్తుంది, వెళ్తాను, ఎవరు రావాలంటే రావచ్చు అతను ఉన్నాడు. అనగా విని తమ్ములు ద్రౌపది, సుభద్ర, ఉత్తర ఇంకా ఇతర పౌర ప్రముఖులారా అందరూ కూడా ధర్మజుడు సతయూపాశ్రమానికి వెళ్ళి అందరినీ దర్శించాడు. కానీ మిత్రుడు కనపడలేదు. అందరు వెళ్ళి చూశారు. కుంతీదేవి కనపడింది, గాంధారి కనపడి, ధృతరాష్ట్రుడు, మిత్రుడు కనపడి ఎక్కడ పోయాడు మళ్ళీ ఇప్పుడు అని ఎంక్వైరీ చేశాడు. విచారించగా అతను విరక్తుడై, నిరీయుడై, నిష్పరితుడై, ఏకాంతంగా ఎక్కడో ధ్యానభక్తుడై ఉన్నాడని అభిజేయని వల్ల ఇది ధర్మరాజు అన్నాడు. గంగాధర ప్రాంతమంతా వెతికి ఒక చోట తపోమంతుడైన కృషించిన విధుడిని చూసి కట్టలు కారుస్తూ, విదురుడు మాత్రం యమధర్మరాజే కదా. విదురుడు ఆ యమధర్మరాజు తొందర ఈ శరీరం వదిలేసి యమలోకానికి వెళ్ళిపోవాలట. అందుకని ఈ ముగ్గురు చెప్పినంత జ్ఞానబోధం చేశాడు. ఇలా కాదు, నా టైం ఎక్కడపడి నేను వెళ్ళి తపస్సు చేసుకోవాలి, ఇంకా నా టైం వచ్చేసింది, తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయాడు. ధర్మరాజు వెతుకుతూ వెళ్తే ఆయనకి ఎక్కడ కనబడ్డాడు? గంగా తీరాన దగ్గరలో ఒక ప్రాంతంలో విదురుడు తపస్శక్తిలో తపస్సులో లీనమై ఉన్నాడు. చిక్కిపోయి ఉన్నాడు. కన్నీరు గార్చాడు. ధర్మరాజు విదురుడిని చూసి కన్నీరు గారుస్తూ అంటున్నాడు, మహాబాగా నేను ధర్మరాజుని అంటున్నాడు. ఎవరితోని? విదురుడితో. నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. కానీ విదురుడు ఎవరు మాట్లాడా? మాట్లాడు. స్థాణువులాగా ఉండిపోయాడు. అది సాధనలో ఆత్మగా నిలిచిపోవడం అంటే అదే. ఏమవుతుంది చూడండి. అతని ముఖం నుండి ఒక అఖండ తేజం వెలువడి ఇరువురును ధర్మాంశంలో పుట్టిన వారడం చేత ధర్మరాజు ముఖంలో లీనమైంది. విదురుడి యొక్క ముఖంలోంచి వెలుగు బయటకు వచ్చింది. అదే ఏమంటారు దాన్ని? బ్రహ్మరంధ్రం నుంచి మోక్షం. బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం బయటికి వచ్చి ఎదురుగా ఉన్న ధర్మరాజు ముఖంలోకి. ఇది కూడా అంశమే కదా. ఈ శరీరం పడిపోయింది, ఎక్కడికి వెళ్ళింది? ఈ ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మ అయ్యాక ఒకటే కదా. ఈ 2 గంటలు ఎక్కడ? యమధర్మరాజు పైకి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు పడి అంటే విదురుడు చెప్తారు, ఆ మాండవ్యముడి యొక్క శాపం ఇంతటితో సమాప్తి. వెంటనే విదురుడి ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి. అది యమధర్మరాజు యొక్క శాపము ఈ రోజుతో పూర్తయిందని చెప్పుకుంటూ పురాణం ఈ రోజుకి ఇక్కడికి శుభ పలుకుదాం. రేపటి రోజున మిగతా కంటిన్యూషన్ చెప్పుకున్నాం పరీక్షిత్ మహారాజు గురించి. సర్వం శ్రీ మహామేశ్వర పాదాలు వస్తూ లోకాన్ సమస్తాంశుకినో శాంతి శాంతి.